హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మైసూర్ బోండా, ఇంకా హోటల్ స్టైల్ అల్లం పచ్చడి, పల్లి పచ్చడి అండి. సో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే మైసూర్ బోండాలవి చూద్దాం. 1/2 kg మైదా, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ 1.5 స్పూన్, తినే సోడా, ఆయిల్. సో ఫస్ట్ అయితే పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. 1/2 kg మైదా అండి లెక్క. వేసుకొని తినే సోడా 1/2 స్పూన్. తినే సోడా అయితే కంపల్సరీ అండి, లేకపోతే ఫ్లఫీగా రావు. ఆయిల్ వచ్చి 4 స్పూన్స్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు గడ్డలు పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి, స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మైదా వేస్తూ మిక్స్ చేసుకుందాం. మైదా వేస్తూ మిక్స్ చేసుకుంటున్నామండి. వాటర్ ఇంకా మైదా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. ఎంత మిక్స్ చేస్తే మైసూర్ బోండాలు అంత బాగా ఫ్లఫీగా వస్తాయండి, లేకపోతే లుండల్లాగా వస్తాయి. మధ్యలో పైనంతా బాగా కుక్ అయ్యిద్ది, లోపలేమో పచ్చిగా ఉంటుంది. మిక్స్ చేసుకోవాలి బాగా. చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ అయినా ఇలాగే మిక్స్ చేసుకోవాలండి. మా వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా రన్నీ ఎక్కువగా మళ్ళీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా అండి. బ్యాటర్ చూసారుగా ఎలా ఉందో, ఈ విధంగానే కలుపుకొని ఒక 3 to 4 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అల్లం పచ్చడికి కావాల్సినవి అయితే చూద్దాం. ఎండుమిరపకాయలు 50 గ్రాములు, బెల్లం దాంట్లో 1/2 అండి, అల్లం 2 inches, చింతపండు 50 గ్రాములు, సాల్ట్, ధనియా 3 స్పూన్స్, జీరా 1 స్పూను, మినపగుళ్ళు 2 స్పూన్స్. మినప్పప్పు అయినా వేసుకోవచ్చు అండి, ఆప్షనల్, ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా చిన్నుల్లిపాయ 1. ఇవైతే ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి, తుంచుకోవాలండి. చింతపండు ఏమో బాగా 2 to 3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు అల్లం అయితే స్కిన్ తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అది కూడా బాగా వాష్ చేసుకోవాలి, పెట్టేయాలి పక్కన. దాని తర్వాత చిన్నుల్లిపాయ కూడా క్లీన్ చేసుకుందామండి. పైన పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు బెల్లాన్ని అయితే కొంచెం పగలగొట్టి అదే చింతపండు నానబెట్టిన వాటర్లోనే వేసేద్దాం. 1/2 kgలో సగం బెల్లం అండి ఇది. వేసి నానబెట్టేయాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి దాంట్లో మినపగుళ్ళు 2 స్పూన్స్ అండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోనే ధనియాలు 3 స్పూన్ ధనియాలు అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 50 గ్రాములు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి అల్లం పచ్చడి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూన్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాలి. ఫస్ట్ ఈ 3 అయితే ఫ్రై చేసి మిక్సీ పట్టాలి. దాంట్లో సాల్ట్ ఎంత కావాలో చూసుకుంటూ వేసుకోవాలండి. ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత దాని తర్వాత
అల్లం కూడా చిన్నులపై కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇంకా నానపెట్టిన చింతపండు, బెల్లం అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గిందండి, వేసుకున్నాను. వేసుకొని ఒకసారి గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూపించిన విధంగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకొని తీసేసుకోవడం. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లి పచ్చడి చూద్దాం. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. కట్స్ పెట్టుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నులపాయలు వేసుకోవాలండి. కొన్ని చిన్నులపాయలు వేసుకొని దాంట్లోనే పల్లీలు, ఇవైతే పల్లీలు ఫ్రై చేసుకున్న పల్లీలే అండి, కొంచెం ఫ్రై చేస్తున్నాం అంతే. ఫ్రై చేసుకున్న పల్లీలు ఇవి. పల్లీలు, పుట్నాలు 1 కప్ పల్లీలు, 3.5 కప్పు పుట్నాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అయితే పెనం పెట్టి ఆయిల్ పెడుతున్నామండి. సారీ, పెనం కాదు, కడాయి పెట్టి ఆయిల్ పెడుతున్నాము. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు పచ్చడి అయితే రెడీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నానండి పచ్చడిలోకి. పోపు దినుసులు, జీరా, కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాం. పచ్చడి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చి మినప పునుగులు ఉంటాయి కదండి, అవి. రెసిపీ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేసి చూపిస్తాము. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. సో మైసూర్ బోండాలు అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మైసూర్ బోండాలు వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి తొందరగా తిరగవు, కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అస్సలు తిరగవు. ఫ్రై అయితే అయిపోయాయండి మైసూర్ బొండాలు. సో తీసేద్దాం. సో వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చూద్దాం మధ్యలో ఎలా ఉందో చూపిస్తాను మీకు. మధ్యలో ఏ పచ్చతనం లేదండి, బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.